మస్తాన్ రావు గారు టైం లేదు, ఫైనల్ కన్క్లూజన్ ఇవ్వండి. ఏం చెప్తారు దీని గురించి? ఒకసారి చెక్ చేసుకో, గూగుల్ కొడుకొని నేనే డిబేట్ చేసినా మీరేం చేస్తారు సబ్జెక్ట్ కూర్చొని ఏదో పెద్ద. ఓకే చరణ్ గారు 1 minute అండి. చరణ్ గారు టైం లేదు మనకి. చరణ్ గారు మనకి టైం చాలా తక్కువ ఉంది. 1 minute. ఇద్దరు ఉన్నారు గెస్టులు, వాళ్ళని కన్క్లూడ్ చేయండి. మన తర్వాత మీరు మాట్లాడతారు. కానీ వాళ్ళు చేసిన కామెంట్లకి మీరు ఆన్సర్ ఇద్దరు. కానీ ఒక్క నిమిషం ఆయన మాట్లాడండి. ఇట్లాంటి ఎనలిస్టులను వచ్చేసి మొత్తం కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊకుంటే ఆయన ఏం మాట్లాడుతున్నారో వినకుండా చరణ్ గారు మీరు కామెంట్స్ చేయడం కరెక్ట్ కదా. ఆయన మాట్లాడివ్వండి. ఆయన ఎస్ మస్తాన్ రావు గారు కన్క్లూజన్. మస్తాన్ రావు గారు వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుంది మేడం. ఆయన లీడ్ చేయండి మేడం. కన్క్లూజన్ ఇవ్వండి మస్తాన్ రావు గారు. మేడం ఇప్పుడు ఇది కాంక్రీట్ గా జరగాలంటే దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రాష్ట్రంలో తీర్మానం చేసి పంపించినంత మాత్రాన ఏం కాదు. కాంగ్రెస్ పార్టీ కాంక్రీట్ గా దీనికి సంబంధించి రావాలంటే ఖచ్చితంగా వాళ్ళ వర్కింగ్ కమిటీలోను వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అంటే మస్తాన్ రావు గారు ఓకే కాంగ్రెస్ పార్టీ ఎలా బిల్లు తీసుకొస్తుంది, ఎలా ముందుకెళ్తుంది, ఇవన్నీ పక్కన పెడితే అసలు 21 ఏళ్లకి వయసు తగ్గించాలనేది ఎంత వరకు కరెక్ట్? ఆ ఏజ్ లో యువతకు మెచ్యూరిటీ ఉండదు అని చెప్పిన ఆరోపణలు మనం చూస్తున్నాం. నిజంగా మెచ్యూరిటీ ఉండదా? ఎందుకంటే 18 ఏళ్లకే పెళ్లి వయసుని ఏ విధంగా ఇది చేశారో మనం చూస్తున్నాం. 18 ఏళ్లు నిండితే చాలు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మెచ్యూరిటీ వస్తుందంటారు, ఓటు హక్కు కల్పిస్తున్నారు. మరి ఇన్ని చేస్తున్నప్పుడు 21 ఏళ్లకి వయసును తగ్గించి యువతకి జంజీకి అవకాశాలు ఇవ్వాలి ప్రజాస్వామ్యంలో, అందులో రాజకీయాలని చెప్పి అంటున్నారు. ఇది ఎంత వరకు కరెక్ట్? ఒకవేళ అలా వస్తే ముందు నిర్ణయాలు తీసుకునే శక్తి యువతకు ఉంటుందా? కరెక్టేనా? రావచ్చా? IAS IPS కూడా అవుతున్నారు 21 ఏళ్లకే. ఇప్పుడు అవకాశం రాజకీయాల్లో ఇస్తే ఏంటి తప్పు అని సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కామెంట్లు ఎంత వరకు కరెక్ట్? అవి ఓకేనా? అసలు ముందుకు వెళ్ళొచ్చా దానిలో? ఖచ్చితంగా ముందుకు వెళ్ళొచ్చండి. రేవంత్ రెడ్డి గారు చేసి ఇన్వైట్ చేయాలి. నేను అనేది రాజకీయ కోణంలో కాదు, మామూలుగా చూసినాం. అయితే ఏంటంటే మనం గతంలో అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ఏంటంటే అప్పుడున్న యువత క్యాలిబరీ కానీ క్యాపబిలిటీస్ కానీ వేరే విధంగా ఉన్నాయి. ఇప్పుడు రాను వచ్చిన తర్వాత మనం ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులన్నీ చూస్తా ఉన్నాం. మనకి ఎవరైతే గతంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు వాళ్ళ దగ్గర ఎట్లా ఉంది, వాళ్ళు 21 ఏళ్ళకి వాళ్ళ ప్రధానమంత్రిని కానీ వాళ్ళ హౌస్ ఆఫ్ క్లాస్ లో కానీ కామర్స్ లో కానీ వాళ్ళని పంపిస్తా ఉన్నారు. సో ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా యువతకు ఆ సత్తా ఉంది, దానిలో ఎటువంటి లేదు. అయితే నేననేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ మెచ్యూరిటీస్ మనకేంటంటే ఈ విధానాలను అర్థం చేసుకుంటారా, ప్రజల నుంచి సమస్యలు అర్థం చేసుకుంటారా, వాళ్ళు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళ ఆర్థికంగా ఏ విధంగా దేశాన్ని నడపగలుగుతారు, రాష్ట్రాన్ని నడపగలుగుతారు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇటీవల కాలంలో మనం చూస్తే యంగ్స్టర్స్ ఇప్పుడు మనకు సత్యానాథేళ్ల వంటి వాళ్ళు కావచ్చు, ఇంకా ప్రపంచంలో ఐటీ రంగానికి సంబంధించి కావచ్చు, ఏ విధంగా యువత నేతృత్వం వహిస్తున్నారు చూడొచ్చు. సో ఖచ్చితంగా దానిలో మేళవింపు ఉంటుంది. అంటే అటు అనుభవం కానీ ఇటు యువత కానీ రెండు మేళవింపుగా ఉంటే ఖచ్చితంగా ఆయా రాష్ట్రాల్లో కానీ దేశాల్లో కానీ ముందుకు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రపోజల్ చేశారో దాన్ని ఇన్వైట్ చేయొచ్చు. కానీ ఆయన ఇప్పుడు ఏదైతే ఈ సందర్భం అనేది ఉందో అది రాజకీయ లబ్ధి కోసం చేసింది అనేది నేను చెప్తాను. ఓకే ఆయన ఈ సందర్భంలోనే కాదు 2025లోనే ఇది చేశారు. కాకపోతే ఇప్పుడు చేసేసరికి బాగా హైలైట్ అవుతుంది. ఆ నిర్ణయాన్ని ఎంతవరకు సమర్థించవచ్చు అన్నదే అటు చరణ్ గారు మాట్లాడే దాని గురించి. అదే ఒక్కటి మీ ఇద్దరి మధ్య క్లాష్ అయింది. ఓకే ఫైన్, మనకి టైం లేదు. మస్తాన్ రావు గారు విల్ కమ్ బ్యాక్ టు యూ అండి. హరీష్ గారు చెప్పండి మస్తాన్ రావు గారు. అంటే ఇప్పుడు మనము ఇప్పుడే ఎందుకు డిబేట్ పెట్టాం మేడం రేవంత్ రెడ్డి గారిది? గతంలో 11 నెలల క్రితం ఆయన చేసినప్పుడు మనం డిబేట్ పెట్టగలిగామా? లేదు కదా. అంటే ఇప్పుడు అవి ప్రభావితం చేసే అంశం వచ్చింది కాబట్టి ఇప్పుడు డిబేట్ పెట్టాం. అప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు చేస్తే అది కీలకమైంది కదా. అప్పుడే అంతకు ముందు ఆయన యువతకు అవకాశం కల్పించాలన్న దగ్గర ఆగారు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా బిల్ పాస్ చేయాలి, అందరూ దీని గురించి నిర్ణయం తీసుకోవాలని ఆయన అంత బల్లగుద్ది చెప్తున్నారు కాబట్టి మనం డిబేట్ పెట్టామండి. ఓకే రైట్ మస్తాన్ రావు గారు. హరీష్ గారు ఏం చెప్తారు? సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కారణంగానే మీరు వ్యతిరేకిస్తున్నారా? అసలు మీరు వ్యతిరేకిస్తారా? బిల్ వచ్చిన తర్వాత మీ ఆన్సర్ ఓకే ఫైన్ కాదనట్లేదు. కానీ ఇప్పుడు మనం డిబేట్ లో మాట్లాడుతున్నాం. యువతకు అవకాశం కల్పిస్తే మీ పార్టీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? ఎందుకంటే మెచ్యూరిటీ ఉండదు అని అంటున్నారు. ఇంకొకటి అనుభవం కూడా చాలా ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు. యువతకు అవకాశం కల్పిస్తే అనుభవం పరంగా ఎలా చూస్తారు? ఏం చెప్తారు బీఆర్ఎస్ నుంచి? ఒకటండి, ఇది డిబేటబుల్ డిస్కషన్. ఇది కేవలం నేను ఒక టీవీ డిబేట్ లో మాట్లాడడం కాదు. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి దానిలో డిస్కషన్ చేసి దాని తర్వాత తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. రేవంత్ రెడ్డి గారు ఒక క్యాండిల్ మార్చ్ లో అనౌన్స్ చేసినంత ఈజీ కాదు ఇది.
ఎందుకంటే అనుభవం గల నేత లేకపోతే, పరిపాలన అనుభవం లేనటువంటి నేత లేకపోతే ఏమవుతుంది? ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నాం. పరిపాలన అనుభవం గతంలో ఎన్నడూ లేనటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేసిర్రు. అది మా స్టాండ్. ఇప్పుడు యువతకి ఇస్తే దానిలో డిబేట్ చేయాలి. ఎందుకంటే 21 years అనేది చాలా యంగ్ ఏజ్. అది వాళ్ళకి అప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. మీరు బీటెక్ చూసుకున్నా, బీఎస్సీ చూసుకున్నా, ఏజ్ చూసుకున్నా, డిగ్రీ చూసుకున్నా 21 years కే వాళ్ళకి గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. అయిపోయిన వెంటనే వాళ్ళకి రాజకీయాలకు మరలడం అనేది కొంతవరకు వాళ్ళకి డిస్ట్రాక్షన్ అవ్వచ్చు అనేది నా పర్సనల్ ఒపీనియన్ ఇది. ఎందుకంటే దానివల్ల వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఇప్పుడు ఉండేటి ఎన్ని ఉంటాయండి? తిప్పి కొడితే తెలంగాణలో 119 ఎమ్మెల్యేలు ఉంటారు, 40-45 మంది ఎమ్మెల్సీలు ఉంటారు, 17 మంది ఎంపీలు ఉన్నారు. దీనికోసం లక్షల మంది యువత ఆశపడి రేపు పొద్దున 21 ఏళ్లకే ఇటు వైపు మరలితే వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా వైఫల్యం చెందే అవకాశం ఉంటుంది, వాళ్ళ పరిస్థితులు బాగుండవు. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో మీరు అదే బిల్ ని మీరు అసెంబ్లీలో పెట్టి చర్చించినప్పుడు మా పార్టీ స్టాండ్స్ ఏందనేది అక్కడ ప్రకటిస్తాం. అంతే తప్ప వారేదో ఇలా హైజాక్ చేసే ఇంటెన్షన్స్ తో వారేదో మాట్లాడితే మేమెందుకు చెప్తామండి దాన్ని? ఓకే 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 రైట్. చరణ్ గారు, మేడం ఇక్కడ చరణ్ గారు ఫైనల్ కన్క్లూజన్. మేడం బ్రిటన్, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్, జర్మన్ లో 18 సంవత్సరాలు మాత్రం ఉన్నది. తర్వాత ఐర్లాండ్ కావచ్చు, పోలాండ్ కావచ్చు, మలేషియా, సింగపూర్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అని కూడా 21 సంవత్సరాలు ఉన్నాయి. అమెరికాలో ఉన్నాయి బ్రదర్, మీరు చెప్పింది కరెక్టే. 18 years old అమెరికాలో కూడా స్టేట్స్ లో చెప్తున్నాం అదే కదా. అక్కడ 18 సంవత్సరాలు, విదేశాలు 21 సంవత్సరం ఉంది కాబట్టి, భారతదేశం 20 సంవత్సరాలు ఉంది కాబట్టి అది 21 సంవత్సరాలు కుదించాలని చెప్పేసి 11 నెలల కిందనే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అదే కాకుండా నీట్ పేపర్ అంశం విషయంలో రాహుల్ గాంధీ గారు జూన్ 17వ తారీఖు నాడు రాజస్థాన్ లో భాగస్వాములు లేరు, ధర్మేంద్ర ప్రధాన్ ఇంటి ముందు ధర్నా చేసినాం. కాబట్టి చర్చలు వాళ్ళు చీజేపుతో చేసుకుంటారా, వాళ్ళు ఎవరితో చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఖచ్చితంగా రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు రాజకీయం చేస్తారు. కాకపోతే వాళ్ళు ఎవరితో చేసుకున్నా మాకు అభ్యంతరం. కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు మద్దతు ఇచ్చింది తప్ప, లేకపోతే విద్యార్థులకు సమస్యలకు మేము మద్దతు ఇచ్చింది తప్ప అదేదో క్రెడిట్ రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి కోరుకోలేదు. ఖచ్చితంగా ఈ అంశం విషయంలో ఏసీసీ కావచ్చు, సిడబ్ల్యూసీ ఈ పార్లమెంట్ సమావేశంలో తీసుకుపోతే చెప్పేసి రేవంత్ రెడ్డి గారు 21 సంవత్సరాల అంశాలు ప్రధానంగా తీసుకున్న పరిస్థితి. కాబట్టి భవిష్యత్తులో నీట్ పేపర్ లీక్ కాకుండా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. రాజ్యసభలో, లోక్సభలో కూడా చర్చ పెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. దానిలో భాగంగా ముందుకు పోతాం. ఓకే 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 థ్యాంక్ యూ చరణ్ గారు, థ్యాంక్ యూ మస్తాన్ రావు గారు.